స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మనము ఎల్ఐసి పాలసీస్ గురించి కొన్ని వీడియోలో మాట్లాడుకున్నాం. అంటే కష్టపడి సంపాదించిన డబ్బుని కొంతమంది దాస్తూ ఉంటారు, పాలసీస్లో పెడతా ఉంటారు. అంటే ఇంటి పెద్ద హెడ్ ఎవరైతే ఉన్నారో అనుకోకుండా ఏదన్నా జరిగితే, ప్రమాదం జరిగితే, మరి భవిష్యత్తు కోసం ఆ డబ్బుని మనం ఎలా సేవ్ చేసుకోవాలి? దీనికోసం కొత్తగా ఏమైనా ఎల్ఐసిలో పాలసీస్ వచ్చాయా అంటే, రీసెంట్గా చూసుకుంటే ఎల్ఐసి జీవన్ ఉత్సవ్ పాలసీ అనేది ఒకటి తీసుకురావడం జరిగింది సార్. ఒక్కసారి దాని వివరాల్లోకి వెళ్తే, ఎల్ఐసి జీవన్ ఉత్సవ్ పాలసీ అనేది ఒక మంచి పాలసీ. ఇందులో 90 రోజుల శిశువు దగ్గర నుంచి 65 ఏళ్ల వయసు వచ్చే పెద్దవాళ్ళు కూడా తమ డబ్బును దాచుకోవచ్చు. దాచుకోవడంలో ఏంటి లాభం అంటే, ప్రతి సంవత్సరం దాని మీద ఆదాయం వస్తుంది. ఎప్పటిదాకా వస్తుందంటే చనిపోయేదాకా వస్తుంది. 100 సంవత్సరాలు బతికినా కూడా ఇది పాలసీ లైవ్లోనే ఉంటుంది. ఈ 100 సంవత్సరాల లోపల ఒకవేళ మనిషి చనిపోయినట్టయితే వాళ్ళు కట్టిన డబ్బు ఎంత ఉందో అంత డబ్బు వాళ్ళు ఎవరి పేరు మీద అయితే ఎవరైతే వాళ్ళు నామినీగా ఉన్నారో నామినీకి వచ్చేస్తుంది. అంత సేఫ్ పాలసీ. ఉదాహరణకి ప్రతి నెల మనకు ప్రతి సంవత్సరానికి ఒక 50,000 రూపాయలు మనకు ఆదాయం రావాలనుకుంటే 5 లక్షల రూపాయలు వాళ్ళకు చెల్లింపు జరగాలి. ఒకేసారి పే చేస్తే 5 లక్షలు పే చేయొచ్చు. అలా కాకుండా సంవత్సరానికి చొప్పున మనం పే చేసినట్టయితే మనకు 1,16,000 రూపాయలు ఒక సంవత్సరం చొప్పున పే చేసుకుంటూ 5 ఏళ్లలో పే చేయొచ్చు. అదే 15 ఏళ్ళ లోపల పే చేయాలనుకుంటే దాని ప్రకారమే ఇంకా కొంచెం పెంచుకుంటుంది, కొద్దిగా ఎక్కువ పడుతుంది, అడగ తరుగుతుంది. ఒకేసారి పే చేస్తే 5 లక్షలే పడుతుంది. ఒకే పే చేస్తారు. 5 సంవత్సరాల లోపల మీ పేమెంట్ అయిపోయింది. అప్పటి నుంచి మళ్ళీ మీరు 5 ఇయర్స్ మీరు వెయిట్ చేయాలి పీరియడ్. లేదా పేమెంట్ అవ్వడానికి 15 ఏళ్ళు పడితే అక్కడి నుంచి ఒక 5 ఏళ్ళు మీరు వెయిట్ చేయాలి. ఆ తర్వాత నుంచి ప్రతి సంవత్సరం మీకు 50,000 రూపాయలు మీకు వస్తాయి. ఎప్పటిదాకా వస్తాయి? 100 సంవత్సరాల దాకా వస్తాయి. 100 సంవత్సరాలు మనిషి బతకడు కదా. మధ్యలో పోతే వాళ్ళ నామినీ ఉన్నారు, వాళ్ళకి కట్టిన డబ్బు ఏదైతే ఉందో 5 లక్షలు వచ్చేస్తాయి. ఇంకా 50,000 రూపాయలు చొప్పున రావు. 5 లక్షలు వచ్చేస్తాయి. 5 లక్షలు పెట్టుకుంటే ఇది మీకు ప్రతి సంవత్సరం 5 లక్షలు ఆదాయం రావనుకో, అప్పుడు మీరు 50 లక్షలు పెట్టుకోవాలి. 50 లక్షలు పెట్టుకొని దాన్ని 5 ఏళ్ల లోపల కానీ 15 ఏళ్ల లోపల కానీ మీరు 50 లక్షలు మొత్తం జమ చేయొచ్చు. జమ చేసిన చివరి డేట్ నుంచి రోజు లాస్ట్ అమౌంట్ ఎప్పుడైతే పేమెంట్ అయ్యేదో అక్కడి నుంచి 5 ఏళ్ల పాటు మీరు వెయిట్ చేయాలి. ఆ తర్వాత రోజు నుంచి మీకు స్టార్ట్ అవుతుంది. సంవత్సరానికి 5 లక్షల రూపాయలు చొప్పున మీకు ఆదాయం వస్తుంది. ఎప్పటిదాకా వస్తుంది? 100 సంవత్సరాల దాకా వస్తుంది. ఒకవేళ మధ్యలో పోతే ఆ 50 లక్షల రూపాయలు నామినీకి వస్తాయి. ఇది పద్ధతి. అంటే 90 రోజుల శిశువు దగ్గర నుంచి మొదలు పెడితే 65 సంవత్సరాల వయసు ఉండేటువంటి పెద్దవారి వరకు కూడా ఈ అవకాశం కల్పించారు. 65 ఏళ్ళు దాటిన వాళ్ళకు మాత్రం ఇది వర్తించదు. 90 రోజుల లోపల ఉండేటువంటి శిశువుకి ఇది వర్తించదు. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఇవి చాలా మంచి పాలసీ. అంటే సమాజంలో ఏం జరిగినా, ఆర్థిక వ్యవస్థ ఎట్లా జరిగినా, ఎల్ఐసి నష్టాలు వచ్చినా లాభాలు వచ్చినా వాటన్నిటికీ సంబంధం లేదు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. గ్యారెంటీడ్ బై దీంట్లో సగం 50% పైన ప్రభుత్వం సంబంధించిన షేర్స్ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ కూడా ఒక రకంగా దీనికి గ్యారెంటీ ఇచ్చినట్టుగానే లెక్క అవుతుంది. కాబట్టి ఎల్ఐసి అంటే భద్రత మనకు తెలిసిన విషయం మొదటి నుంచి కూడా. అంటే అంతకుముందు పూర్తిగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కింద ఉన్నది. ఈ మధ్యకాలంలో కొంత మేరకు దాంట్లో ప్రైవేట్ వాళ్ళకు కూడా అవకాశాలు కల్పించినా ఇప్పటికీ హోల్డ్ అంతా కూడా గవర్నమెంట్కే ఉంది. 50% కన్నా ఎక్కువ గవర్నమెంట్ హోల్డ్ ఉంది కాబట్టి గవర్నమెంట్ సంస్థ కిందనే అది ఇప్పటికి లెక్క ఏర్పడుతుంది. ఎవరైనా సరే మీ ఆదాయాన్ని బట్టి మీకు ఎంత ఆదాయం వస్తుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని అమౌంట్ చెప్పబడుతుంది. ఆ చెప్పబడ్డ అమౌంట్ని 5 ఏళ్ల నుంచి 15 ఏళ్ల లోపల మీరు ఎప్పుడైనా సరే సంవత్సరానికి ఇంత చొప్పున మీరు పే చేసుకుంటూ వెళ్ళచ్చు. లేదా మొత్తం అమౌంట్ ఒకేసారి కూడా పే చేయొచ్చు. సపోజ్ మొత్తం అమౌంట్ ఒకేసారి పే చేశారు, 5 ఏళ్ళు దాటిన తర్వాత మీకు ఆదాయం స్టార్ట్ అయిపోతుంది. అదే మీరు 5 ఏళ్ల వరకు కూడా పే చేసుకునే అవకాశం ఇచ్చారు, అక్కడి నుంచి మళ్ళీ 5 ఇయర్స్ పడుతుంది. అంటే 5 10 ఏళ్ళు పడుతుంది. అది దృష్టిలో పెట్టుకోవాలి. మీరు 15,000 కావాలంటే 15,000 వస్తుంది, 50,000 కావాలంటే 50,000 వస్తుంది, 5 లక్షలు కావాలంటే 5 లక్షలు వస్తుంది. సంవత్సరానికి ఒకసారి వాళ్ళు పేమెంట్ ఇస్తారు. 100 ఇయర్స్ వరకు ఇస్తారు. మధ్యలో మనిషి చనిపోతే వాళ్ళ నామినీకి డబ్బులు మొత్తం ఇచ్చేస్తారు. ఇది ఒక రకంగా మంచి సిస్టమ్. ఇది మనం డబ్బులు మామూలుగా ఆడుతూ పాడుతూ కట్టుకోవచ్చు. సంవత్సరానికి ఒకసారి చెప్పిన కొట్టి 5 ఏళ్ల లోపల పూర్తి చేయొచ్చు, 15 ఏళ్ల లోపల కూడా మనం పూర్తి చేసుకోవచ్చు. అంటే వయసును బట్టి ఇప్పుడు ఉన్నటువంటి బిడ్డ వయసు 1 సంవత్సరం 2 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లలు ఉన్నారు. వీళ్ళకి 15 ఏళ్ల తర్వాత సంవత్సరానికి ఇంత చొప్పున రావాలనుకుంటే ఇప్పటి నుంచి 15 ఏళ్ల లోపల ఆ డబ్బులు మనం వేయచ్చు. సంవత్సరానికి జీవనం వేస్తుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అది ఒకేసారి కడితే 5 లక్షలు అయ్యేది, 5 ఏళ్ల లోపల కట్టినప్పటికీ 5,80,000 అంటే 80,000 పెరిగింది. అలాగే
ప్రతి దాంట్లో కూడా పెరుగుకుంటూ పోతుంది. అదే 15 ఏళ్ళు అయ్యేసరికల్లా ఇంకా కొంచెం ఎక్కువ పెరుగుతుంది ఎస్ దాన్ని డివైడ్ చేసినప్పుడు. ఎందుకంటే వడ్డీ మనకు ఎట్టా వెళ్ళినా 5 ఏళ్ళు దాటిన తర్వాత ఆదాయం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అంటే ఒకేసారి పే చేస్తే 5 లక్షలు, 5 ఏళ్ళలో పే చేస్తే 5,80,000, 15 ఏళ్ళలో పే చేస్తే డెఫినెట్గా దానికి తగ్గట్టుగా 3, 8, 24 కనీసం ఇంకో 7,80,000 కాదు వెళుతుంది దాదాపుగా. కానీ ఈ అష్యూర్డ్ ఇన్కమ్ ఒకసారి పెట్టుకున్న తర్వాత మాత్రం అక్కడి నుంచి 5 ఏళ్ళు గ్యాప్ ఇస్తే ప్రతి సంవత్సరం వచ్చే డబ్బు మాత్రం తగ్గదు. ఇలాగా రెగ్యులర్గా ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది. ఒక అష్యూర్డ్ ఇన్కమ్ మనకు వస్తుంది. రెండోది ఏంటంటే ఇది వేరే మార్కెట్ ప్రలోభాలకి లొంగనటువంటిది. మాకు దీంట్లో దాంట్లో పెట్టాం, ఆ డబ్బులు రాలేదు చెప్పడానికి వీల్లేదు. ఏ పరిస్థితులు ఎట్లా ఉన్నా కూడా ఈ అమౌంట్ ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. 50% కన్నా ఎక్కువగా ఇవాళ ఎల్ఐసి లోపల గవర్నమెంట్ షేర్స్ ఉన్నాయి కాబట్టి ఇది గవర్నమెంట్ సంస్థ కదని ఇంకా చెప్పాల్సిన పరిస్థితి ఉంది. నిర్ణయాధికారం అంతా కూడా గవర్నమెంట్ సంబంధించినటువంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చేస్తారు ఈ పని అంతా కూడా. కాబట్టి మనం గుండెల మీద చేసుకుని హాయిగా ఉండొచ్చు. చనిపోయేదాకా ఈ అమౌంట్ రెగ్యులర్గా వస్తూ ఉంటుంది కాబట్టి ఇంకా పెద్ద మొత్తంలో ఉంటే పెద్ద మొత్తంలో కట్టవచ్చు. ఎంత ఎక్కువ అమౌంట్ అంటే అంత ఎక్కువ పెట్టుకోవచ్చు. దీనికి ఏమీ రికవరీగా ప్రాబ్లం లేదు. ఎంత అమౌంట్ అయినా పెట్టవచ్చు. అంటే మీకు ఎంత అమౌంట్ సంవత్సరానికి కావాలని మీరు కోరుకుంటారో అంత అమౌంట్కి తగ్గట్టుగా మీరు డబ్బులు దాంట్లో జమ చేసుకుంటే ఎక్కువ చెల్లింపులు కావాలనుకుంటే ఎక్కువ ప్రీమియం కట్టుకోవాలి. రెండోది మనిషి చనిపోతే కూడా వాళ్ళ నామినీకి ఆ డబ్బులన్నీ వచ్చేస్తున్నాయి. అంటే 100 ఏళ్ళు దాకా ఎవడు బతకడం నాకు ఉండదు, 99% ఉండదు. దాన్ని చనిపోతారు. ఒకవేళ 100 ఏళ్ల పీరియడ్లో చనిపోలేదు అనుకుంటే 100 ఏళ్ళ తర్వాత తిరిగి ఆ డబ్బు వచ్చేస్తుంది. ఆ పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి మనం కట్టిన డబ్బు మనకు వచ్చేస్తుంది. ఆ లోపు మనకు ప్రతి సంవత్సరం వడ్డీ వస్తున్నట్టు లెక్క. ఈ వడ్డీ నిరంతరాయంగా వస్తుంది. ఎన్నాళ్ళు మనం బతికితే అంతకాలం వస్తుంది. కాబట్టి ఇది ఒక మంచి ఎల్ఐసి ప్రీమియం కింద మనం చెప్పుకోవడానికి అవకాశం. థ్యాంక్ యూ.